స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వీరభద్రనగర్ కాలనీలో మొత్తం డ్రైనేజ్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అంటున్నారు. చూద్దాం దాని పరిస్థితి ఎలా ఉందో. అక్కడ ఒంటరిగా కట్టుకున్నారు అంటే మేము పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం కదా. పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తేనే కట్టుకున్నాం. మరి మీరు ఎందుకు తీసుకున్నారు? పాములు, విష సర్పాలు మస్తు తిరుగుతాయి ఇక్కడ. అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రజల మాట సుమన్ టీవీ నోట. వీరభద్రనగర్ కాలనీలో మొత్తం డ్రైనేజ్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది అంటున్నారు. చూద్దాం దాని పరిస్థితి ఎలా ఉందో. చెప్పుకున్నాం కదా వీరభద్రనగర్ కాలనీలో ఇది పరిస్థితి. సో డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉంది చూడండి. వర్షంలో ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎండాకాలంలో అయినా ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరమే. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అసలు ఎలాంటి వెహికల్స్ వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ నుంచి చీకటి సమయంలో వెళ్తే తప్పకుండా ప్రమాదానికి గురువు కావాల్సిందే. ఇక్కడ వరకు డ్రైనేజ్ సిస్టమ్ కట్టింది ఉంది. ఇటు నుంచి ఇటు చూసుకుంటే మొత్తం అసలు డ్రైనేజ్ ని సొంతంగా ప్రిపేర్ చేసుకున్న పరిస్థితి. ఇక్కడ నుంచి ఎలాంటి వాహనదారులు వెళ్ళాలన్నా రోడ్ అయితే అసలు చెప్పక్కర్లేదు. చూడొచ్చు మనం ఎంత అధ్వానంగా ఉంది పరిస్థితి అనేది నాకు ఇక్కడ కనబడుతుంది. చెప్పండి ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ? వర్షం వస్తే మొత్తము ఇక్కడ వాటరు మొత్తం రోడ్ అంతా రెండిపోతుంది. రోడ్ మీద వాటర్ పడతాయి. ఇక్కడంతా గుంతలు గుంతలు, డ్రైనేజ్ లేదు. మొన్నటిదాకా ఇదంతా ఓపెన్ ఉండే డ్రైనేజ్ రావడానికి పోవడానికి ఇబ్బంది అయింది. వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు వస్తలేరు, పట్టించుకుంటలేరు. ఇంకా ఈ రోడ్లు అట్లనే అక్కడ వాగు దగ్గర కూడా అక్కడ రోడ్ మంచిగా లేదు. ఎన్నోసార్లు ఇబ్బంది అవుతున్నది రావడానికి పోవడానికి. ఈ ఫస్ట్ అయితే ఈ డ్రైనేజ్ బాగా క్లీన్ చేసేస్తే ఈ పాములు అనేటి ఇంట్లోకి రాకుండా ఉంటాయి. చాలా ఇబ్బందులు, క్రిము కీటకాలు బాగా వస్తున్నాయి, దోమలు బాగా ఇబ్బంది పడుతున్నాము. గల్లీ మా ఇక్కడ ఏరియా వాళ్ళు కూడా చాలాసార్లు మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు కూడా చేస్తాము ఇక అంటున్నాము. మళ్ళీ కలెక్టర్ ప్రజావాణిలా రిపోర్ట్ ఇచ్చినాము. ప్రజావాణిలోకి వెళ్తే మళ్ళీ మున్సిపాలిటీ అక్కడ కలిసిండు. వాళ్ళు కూడా సరిగా వస్తున్నాం అంటూ నెలలు గడిచిపోతున్నా కానీ వాళ్ళు వస్తలేరు. ఇట్లా ఎన్ని రోజులు మేము కూడా ఇక్కడ మీరు అక్కడ ఒంటరిగా కట్టుకున్నారు అంటే మేము పర్మిషన్ తీసుకునే కట్టుకున్నాం కదా. పర్మిషన్ గవర్నమెంట్ ఇస్తేనే కట్టుకున్నాం. మరి మీరు ఎందుకు తీసుకున్నారు? మీరు కొత్త కట్టుకున్నారు. ఇంకా అది రోడ్ కావాలంటే చాలా కావాలా. మళ్ళా మోర్లు ఇవి డ్రైనేజీ కావాలంటే టైం పడుతుంది అంటారు. మేము కట్టుకుని 2 సంవత్సరాలు ఆయా. పర్మిషన్ అయితే ట్యాక్స్ అయితే కడుతున్నాము. మరి అట్లా అన్నప్పుడు మరి అప్పుడు ఇంకా 2 సంవత్సరాల దాకా కట్టకండి, డ్రైనేజీలు అయినాకనే కట్టండి అంటే మేము అప్పుడే కడుతుంటిమి. గవర్నమెంట్ అట్లా కూడా చెప్పాలి కదా. రోడ్లు అడిగినప్పుడు ఫెసిలిటీ అడిగినప్పుడు మీరు అక్కడెక్కడో కట్టుకున్నారు అని అంటున్నారంట. పర్మిషన్ ఇయ్యంది మేము ఎట్లా కట్టుకుంటున్నాము అని తను అడుగుతుంది. తన మాట కూడా కరెక్టే కదా. అంటే ఇప్పుడు ట్యాక్సీలు వసూలు చేస్తున్నప్పుడు పర్మిషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళ అనుమతితోనే జరిగింది కదా. సరే ఇంకా డ్రైనేజ్ ఉండాలి కదా. రోడ్ అంటే టైం పడుతుండొచ్చు. డ్రైనేజ్ మురికి నీళ్ళన్నీ ఎట్లా పోవాలా? అక్కడ మొత్తం జామ్ అయిపోతున్నాయి. అందులోకెళ్ళి నడవడం పోవడం అనారోగ్య సమస్యలు. రోజు నాకు బ్యాక్ పెయిన్ ఉంది. ఆ రోడ్ అక్కడ బాగలేదు. దాంతో ఇంకా ఎక్కువనే అయిపోతున్నది. మేము డైలీ అయితే వెళ్ళడానికి కంపల్సరీ పోవడం రావడం అయితే ఉంటుంది. అవి అన్నీ చూడాలి కదా. ఒక్కొక్కటి మేము కూడా అన్నీ ఒకటేసారి కావు. కానీ ఇప్పుడు 2 years అవుతున్నది. కొద్దిగా అన్నా కావాలి కదా డ్రైనేజ్కినా. మొన్న వచ్చి ఇదంతా గుంత తోడిపించినాం. అది మళ్ళా
కట్ట వేసేసిండు వాటర్ పోకుండా. అంటే మీరే అంటే ఆహా మున్సిపాలిటీ చెప్పిన వాళ్ళే వచ్చి తీసిండ్లు, మేము అవి క్లీన్ చేస్తాము ఇదంతా వాటర్ అంటే ఫామ్ కాకుండా చేస్తామన్నారు. కథం అది తీసిండ్లు పోయిండ్లు. ఇక్కడ రోడ్డు మళ్ళా బ్లాక్ అయిపోయింది. మళ్ళీ అందరు ఊరుకుంటారా, మళ్ళీ అక్కడ మళ్ళీ మట్టి పూర్తి చేసిండ్రు. మళ్ళీ వాటర్ అన్ని ఎట్లా వెళ్ళాలి, ఎంత ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మాకు మొత్తము దగ్గరనే పక్కకే చుట్టుపక్కల పాములు విష సర్పాలు మస్తు తిరుగుతాయి. ఇక్కడ ఇల్లు లేవు కాబట్టి కనీసం ఇదంతా గడ్డి ఇదంతా మోరి కూడా ఇక్కడ చూడండి, ఇది మోరి మేరంగా ఉంది, మొత్తం నిండిపోయింది. ఇది మోరి మేరంగా డ్రైనేజ్ మేరంగా నేపిస్తలేదు. వాళ్ళు వస్తారు మీద మీద తీస్తారు వెళ్ళిపోతారు. నీటి సంగతి ఎలా ఉంది? మాకు ఇటు మున్సిపాలిటీ అక్కడనే విలేజ్నే ఉంటాయి. ఇటు మున్సిపాలిటీ వాటర్ కూడా మాకు లేదు, డ్రైనేజే లేదు. మున్సిపాలిటీ అవి వాటర్ కూడా ఎక్కడికి వస్తాయి, అది కూడా లేదు. మీరు క్వశ్చన్ చేస్తున్నారా? అందరూ అన్ని కంప్లైంట్ ఇస్తున్నాం కదా ప్రజావానికి. ఇప్పుడు మా హస్బెండ్ చాలా సార్లు వెళ్ళారు, ప్రజావాణిలా కంప్లైంట్ ఇచ్చినాము. మున్సిపాలిటీ ఆఫీసు కార్పొరేషన్ అక్కడ వెళ్ళినాము. ఎక్కడైనా కానీ తొందర రెస్పాన్స్ గారు. అట్లా తొందరగా దేనికన్నా కానీ కనీసం ఇప్పుడు దాదాపు 4-5 months అయిపోతున్నది. ప్రతి వారం వెళ్తున్నారు, ప్రజావానికి వెళ్తున్నాడు, అక్కడికి వెళ్తున్నారు. ఇక వస్తున్నారు, మా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళకి ఫోన్ చేస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అంటారు, ఎవరు రారు. అది ప్రజావాణి కంప్లైంట్ ఇచ్చినవి ఉన్నాయి, పేపర్లు వచ్చినవి ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరు ఏం పట్టించుకుంటలేరు. మళ్ళీ ఇక్కడ కూడా మొన్నటిదాకా వైర్లు కూడా కింద నుండి అది కూడా కంప్లైంట్ ఇచ్చి మొత్తం వైర్లు పడిపోతే మా సార్ చెప్తే కాంబులేసింది. ఆ వైర్లు ఇప్పుడు మీద పడితే కూడా ఎంత ప్రాబ్లం అవుతుండే. పెద్ద లైనే కింది దాకుండే, దానికి మొత్తం అడగంగా వైర్ పడిపోయి తెగిపోయి అక్కడ జైంట్ ఉన్న చూడ అక్కడ తెగిపోయి పడిపోతే అప్పుడు వచ్చి చేసింది. ఇక్కడ ఇగో ప్రజావాణిలో ఇచ్చింది ఫిర్యాదు, అక్కడ వేసిండ్రు. ఇక్కడ ఇవన్నీ చూడండి ఎన్నిసార్లు ఇచ్చినాం. ఇవన్నీ సమస్య వలయంలో వీరభద్ర కాలనీ. ఇది చూడండి అప్పుడు ఎంత మురికి ఉన్నాయి, ఎంత వాటర్ ఉన్నాయి. చూడొచ్చు మనం ఈ పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా ఉంది అనే దాన్ని పేపర్ లో వచ్చింది. అండ్ వీళ్ళు వీటన్నింటినీ తీసుకెళ్లి చూపించి వాళ్ళ పరిస్థితిని ఎన్నిసార్లు వినతి పత్రాల రూపంలో ఎన్నిసార్లు వీళ్ళు కంప్లైంట్ చేసిరు. అయినా పరిస్థితి పేపర్ల వరకే ఉంటుంది తప్ప రియాలిటీకి వచ్చేసరికి చాలా అధ్వాన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. సో చూడొచ్చు ఇప్పుడు ఇన్నిసార్లు వినతి పత్రాలు అందజేసిండ్రు, పేపర్లలో వార్తాపత్రికలలో వచ్చింది. అయినప్పటికీ ఇక్కడ సమస్యగానే ఉంది. వాళ్ళ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని చెప్పాలి. నిజంగా సమస్యని పరిష్కరించమని తను అడుగుతుంది ఒకటే, అంటే మేము ట్యాక్స్ కడుతున్నాం, ట్యాక్స్ తీసుకుంటున్నప్పుడు రాని ఆబ్జెక్షన్స్ మనం వసతులు అడిగితే ఎందుకు వస్తుంది అనేదే తన ప్రశ్న. సో ఖచ్చితంగా అధికారులు దీని మీద స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలి అని కోరుకుంటున్నారు ఈ వీరభద్ర నగర్ కాలనీ వాసులు. సుమన్ టీవీ ఈ రకంగా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రజల మాట సుమన్ టీవీ నోట. ఎందుకు అంటే వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చూపించడానికే ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం 3 months ఆల్మోస్ట్ రైనీ సీజన్ లో అన్ని చోట్ల ప్రతి ఒక్క విలేజ్ లో కావచ్చు, టౌన్ ప్లేస్ లో కావచ్చు, చాలా చోట్ల మనకి డ్రైనేజీ సమస్యలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యల వల్ల రోడ్డు బ్లాక్ అవ్వడం కావచ్చు, నీళ్లు అమాంతంగా వర్షం పడినప్పుడు నీటి ఎత్తు పెరిగిపోవడం, వాహనదారులకి, నడిచే వాళ్ళకి అన్ని రకాలుగా ఇబ్బంది కలగడం చూసుకుంటే, ఇప్పుడు ఇది సెకండ్ రోడ్డు, మనం అక్కడ ఫస్ట్ రోడ్ దగ్గర చూసుకున్నాం, ఇది సెకండ్ రోడ్ దగ్గర పరిస్థితి, ఇది రోడ్ నెంబర్ 3లో పరిస్థితి. సో ఇట్లా టెంపరీగా దీన్ని బ్లాక్ చేస్తూ దీనికి ఒక పైప్ వేసేసి
ఆ నీళ్ళని ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే సేమ్ అదే పరిస్థితి. ముఖ్యంగా ఇట్లాంటి సమయాల్లో అంటే ఇక్కడ జనారణ్యం ఎక్కువనే ఉంది, అంటే ప్రజలు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సో గూపన్పల్లి అనేది నిజామాబాద్ సిటీని ఆనుకొని ఉన్నదని చెప్పాలి. సో ఎట్లా ప్రజలు జనసంఖ్య ఎట్లా పెరిగిపోతుందో అట్లా చుట్టుపక్కల పల్లెలు కూడా పట్టణాలతో కలిసిపోతున్నాయి. అందులో భాగంగానే ఈ గూపన్పల్లి అనేది నిజామాబాద్లో కలిసిపోయింది. అట్లా కలిసిపోవడం వల్ల ఇక్కడున్న ప్రజలకి ఏ రకమైన పనిలకి వెళ్ళాలన్నా దానికి ఇదొకటే దారి. సో ఇక్కడ నుంచి మాత్రమే వెళ్ళాలి. మరి ఇక్కడ ఉంటున్న ప్రజలు వెళ్ళడానికి ఇది పరిస్థితి. మరొకసారి చెప్తున్నాను, మీకు మీ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉన్నా మాకు తెలియచేయండి. మేము దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ప్రజల మాట, సుమన్ టీవీ నోట.